హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. ఇవాళ మన కిచెన్లో వచ్చేసి సొరకాయ పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు చూసేయండి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు 2 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. వేగాక పల్లీలు తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు రుచికి తగ్గట్టు కారం తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి. అవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే గిన్నెలో సొరకాయ ముక్కలు వేసుకోండి. నేను మాత్రం ఒక 1/2 kg వరకు ఉంటుంది సొరకాయ. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆయిల్గా ముక్కకి పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలి. అలాగే ఒక 2 టమాటోలు ఇలా మనం ఎలాగ మిక్సీ పట్టేది కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 2 టమాటోలు తీసుకున్నాను. అలాగే పెద్దదైతే ఒకటి తీసుకోండి, చిన్నదైతే 2 టమాటాలు తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ ముక్క అనేది ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు కంటే ఇంకా కొంచెం చింతపండు తక్కువనే వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర, టమాటోలు, సొరకాయలు మంచిగా మగ్గేంత వరకు మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి సొరకాయ ముక్కలు అనేది. ఈ కర్రీ చేసిన రోజు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నది అని నేను హడావుడిగా చేస్తున్నాను. అప్పటి వరకు అస్సలు చేత కాలేదు. లాస్ట్కి 12:30 అయిపోయింది. అప్పుడు ఈ వంట స్టార్ట్ చేశాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. మా బాబేమో మొత్తుకుంటుండు అన్నం అని. అందుకే ఇంకా టక్క చేస్తున్నా. ఒక మిస్టేక్ జరిగింది. ఎండ్ వరకు చూడండి. ఆ సొరకాయ ముక్కలు మంచిగా మగ్గాక తీసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలో ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా బాబే మిక్సీ పడతాడంట. వాడే మిక్సీ పడతా అని వాడే తిప్పుతున్నాడు. వద్దురా పోరా పక్కకు జరుగురా అంటే అస్సలు ఊకోట్లేడు, ఏడుస్తున్నాడు. ఈ మిక్సీ పట్టినప్పుడల్లా ఇదొక టార్చర్ అన్నమాట. టార్చర్ అని చెప్పాలి. అది కూడా అనొద్దులే, కానీ వాళ్ళకు ఒక సంతోషం. అది పల్లీలు కూడా మంచిగా మెత్తగా పొడి అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న సొరకాయ పీసెస్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వాడే తిప్పుతాడంట. అంటే ఎక్కువ రానియనులే, కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తాడు మిక్సీ దగ్గరికి. ఎక్కువైతే రానియను. మనం పచ్చగా మిక్సీ పట్టుకుంటే మంచిగా ఉంటుంది. అదే మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుంటే అస్సలు బాగోదు. చూడండి, వాడు దగ్గరకు వస్తున్నాడని ఆ ప్లగ్ కూడా పీకేస్తాను. ఎట్లుంటారు చెప్పండి పిల్లలు? మనం అటు చూసి ఇటు చూసేసరికి ఏదో ఒక పని చేసి పెడతారు. అందుకే నేను ముందుగానే ప్లగ్ తీసేసిన. చిన్న సొరకాయ ముక్కలు ఉంటే సరిపోతుంది. పేస్ట్ అస్సలు చేసుకోకండి. అది తీసి పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవి చిటిపట్లాడాక కొంచెం ఎండుమిర్చి ఒకటి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇక్కడ నా పోపు మాడిపోయింది. ఇదే అండి మిస్టేక్ జరిగింది. అలాగే కొంచెం కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకున్నాను. అలాగే ఇంగువ పొడి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఫ్రై ఏముంది, ఆడ మాడిపోయింది, ఇంకా తప్పదు. అందులోనే ఈ సొరకాయ పచ్చడి అనేది వేశాను. అస్సలు ఎక్కువ టైం లేదండి నాకు. ఈ మధ్యలో అస్సలు హెల్త్ బాగుండట్లేదు. అందుకే ఇంకా మళ్ళీ కూడా పోపు పెట్టకోకుండా అందులోనే ఈ సొరకాయ పచ్చడి వేసేసాను. మీరు మాత్రం అస్సలు మాడగొట్టుకోకండి పోపు. అయినా కూడా చాలా బాగా వచ్చింది ఈ పచ్చడి అనేది, సొరకాయ పచ్చడి అనేది. అది పోపు మాడిపోకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉండేది. మొత్తానికైతే మంచిగానే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి.
ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా స్టైల్లో చేయండి, మీకు తెలియదని కాదు, ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అలాగే దోశ ఇంకా దేంట్లోనైనా తినేయొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.